హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఎంతో టేస్టీ ఉన్న మామిడికాయ పచ్చడి చూపించబోతున్నానండి. చూడండి, మామిడికాయ ఇది బెంగళూరు మామిడికాయ, అంటు మామిడికాయ అని కూడా అంటారు. దీన్ని ఒకదాన్ని తీసుకున్నానండి, ఒక కాయని. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏమో చూద్దాం. ఎండుమిర్చి ఒక 25 దాకా తీసుకోండి. ఆవాలు 3 టేబుల్ స్పూన్స్, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, తగినంత ఉప్పు, ఇంగువ చిటికెడు, మినపప్పు తాలింపుకండి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూస్తాం. ముందుగా ఈ మామిడికాయని కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తొక్క తీయకుండా కట్ చేసుకోవాలండి. తొక్క ఉంచాలి. తొక్క ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఒక కాయ ఇన్ని ముక్కలు వచ్చినాయి. చూడండి, ఇలా ఉండాలి. తొక్క తీయకూడదండి, అలాగే ఉండాలి తొక్క. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మిరపకాయలు వేసుకోండి. ఫ్లేమ్ని లోలో ఉంచుకోండి. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి 3 టేబుల్ స్పూన్స్, మెంతులు, ఇది కొంచెం వేగాక ఇంకా వేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఏవి మాడకూడదు. ఇప్పుడు చిటికెడు ఇంగ వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ప్లేట్లో తీసుకున్నాము. ఇప్పుడు ఉప్పు కూడా దీంట్లో వేసుకుందాం. వీటిని అన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, ఉప్పు, వీటిని అన్నిటిని పౌడర్ చేసుకుందాం. ఇవి ఎక్కువగా వేగకూడదండి. వేగితే చేదు వస్తుంది పచ్చడి. వేగకుండా అది 2 నిమిషాలు మాత్రమే వేపుకోండి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ కొంచెం మెత్తగా చేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం పౌడర్ తీసుకుందాము. అన్ని ముక్కలు పట్టవు కాబట్టి కొంచెం ఒక ప్లేట్లో పౌడర్ కొంచెం తీసుకొని కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకోండి. సగం వేసుకోండి. తర్వాత మిగతా సగం ఈ పౌడర్ కలుపుకొని ఈ మామిడికాయ ముక్కలు కలుపుకొని రెండోసారి కూడా వేసుకోండి. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ మెత్తగా చేయకూడదండి, ఇలానే ఉండాలి పచ్చడి. అప్పుడే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉప్పు చూసుకోవచ్చు. ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలా. నేను ఉప్పు చూస్తానండి. కొంచెం సాల్ట్ సరిపోలేదండి, ఇంకొక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నా. కొంచెం ఉప్పు సరిపోకపోతే వేసాను కదండి, కొంచెం కలుపుకోండి. కలుపుకున్నాక తాలింపు వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపు పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్లు, 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆయిల్ చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకుంటే. ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్ పెట్టుకోండి. మినప్పప్పు, కరివేపాకు వేసుకోవాలి.
మినప్పప్పు కొంచెం వేగాక ఆ పచ్చళ్ళంతా దీంట్లో వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చళ్ళంతా దీంట్లో వేయండి, ఈ ప్యాన్లో వేసుకోండి. ఇవేం వేపుకోవాల్సిన అవసరం లేదండి, ఈ వేడి మీదే మిక్స్ చేసుకోండి బాగా. చూడండి స్మెల్ బాగా వస్తుంది, ఇంగు వేసాం కదా, గుమగుమలు ఆడిపోతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. వావ్, సూపర్! ఎంతో టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా, దీని రుచే వేరండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి రెసిపీస్ మీరు కనుక మరీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.